మరో బ్రేకింగ్ అంటుంది. జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులతో భారీ ఎన్కౌంటర్ గా భావిస్తున్నారు. 24 గంటలుగా జరుగుతున్న కాల్పుల్లో 8 మంది జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. అలాగే ఎన్కౌంటర్ జరుగుతున్న కిస్తువాడాకు అదనపు బలగాలను తరలించారు. సోనార్లో ఆపరేషన్ త్రాషి-1 ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కిస్తువాడలోని సోనార్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 3 ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఉన్న టెర్రరిస్టులంతా ఇక్కడ ఉన్న టెర్రరిస్టులంతా జైషే మహమ్మద్ కు చెందిన వారుగా సందేహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నారు ఆర్మీ అధికారులు. ఆర్మీ జాగీలను సైతం రంగంలోకి దించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులతో భారీ ఎన్కౌంటర్ గా భావిస్తున్నారు. 24 గంటలుగా జరుగుతున్న కాల్పుల్లో 8 మంది జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. అలాగే ఎన్కౌంటర్ జరుగుతున్న కిస్తువాడాకు అదనపు బలగాలను కూడా తరలించారు. సోనార్లో ఆపరేషన్ త్రాసి-1 ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కిస్తువాడాలోని సోనార్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. ఇక ఈ ప్రాంతంలో దాదాపు 3 ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఉన్న టెర్రరిస్టులంతా కూడా జైషే మహమ్మద్ కు చెందిన వారుగా సందేహిస్తున్నారు. ఇక అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నారు ఆర్మీ అధికారులు. ఇక ఆర్మీ జాగీలను సైతం రంగంలోకి దించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది.